ఇప్పుడు కంపెనీ చేస్తుంది బొక్క అన్నీ తీసుకోవాలి ఉందా వీడియో ఎట్లా కదా చెప్పలేదు వీడికి వచ్చినా ఒకసారి ఆ కొండంది లొకేషన్ ఇది తీసినా ఎట్టెక్కినావు అది అంతే చిత్తడి కాలే అయితే అట్ట చక్కగా ఉంది ఎట్టెక్కినావు అదైనా అట్లే చక్కగా ఉంటుంది తప్పదు కదా కొండలో దావ కనస్తుంది అడిపోతే కనస్తుంది ఇప్పుడు ఈ కొండకి ఖచ్చితంగా ఆ ఫోన్ చుట్టేసి వస్తాం మనం ఫిక్స్ అయిపోయినాం మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినా ఇంకా కింద పడతాం బ్లైండ్ ఫిక్స్ అయిపోయి మనం పోయేటప్పుడు రుచిగా వేస్తాను అన్నా నిజం గొల్ల కాపులు వేసుకొని రాకుండా ఊరు పోరు ఆడిపోతాం ఆడిపోతాను నన్నే వాళ్ళు కూడా తెలియకున్నారు బాగున్నది కొండ నా సాయిలో మాట్లాడుకుంటే ఇద్దరు లవ్లాగా ఉంటుంది నాకు సాయిలో మాట్లాడుకున్నాను ఇద్దరు లవ్లాగా ఉంటుంది లిమిట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆయన పువ్వాల్లో కాయలు దాంట్లో కాయలు మంచిగా కాయలు తిరుగుతాడు చూడు దాని నుంచి అదే నా వైట్ చెప్తాడు అన్ని తీసుకున్నావా తమ్ముడు అడుగు ఇప్పుడు నన్ను పైన ఐదు ఉండే మీకోసం అడుగుతా పెద్దయినా బిక్కికాయలు వచ్చి ఉంటాయి కవర్లేటి ఏంటి ఆయన సవాళ్ళ కట్టుకోండి ఏంటైతే పైగా గొల్ల కాపుల్లో రూట్ తీసారు దాన్ని ఏం తీస్తా ఫోటో దిగినాయి కాబట్టి ఆడ ఉన్నాయి చేపలు ఓపెన్ చేద్దాం చెప్తాను ఏమన్నా కనపచ్చి డౌట్ అనిపించింది అనుకోండి అందరు శివాలయం గుడి కాడికి రండి అదే ఏర్పడుతుంది కొండల్లో ఇంకా అమాంతం ఆర్మీలో ట్రైనింగ్ ఇచ్చినట్టు పోతాం అసలు మేము ఈ కొండనే నాకు దిగింది అనిపిస్తుంది 6 లోయల నుంచి దిగింది మొన్న అదంతా ఎక్కి చెట్లు ఉంది ఈ నుంచి షార్ట్ కట్లు కనపడలా పోలు కానీ మధ్యలో ఒక లోయ ఉంది ఆడ ఆ లోయ దిగి ఎక్కేదానికి అంతే దూరం వస్తుంది మళ్ళీ
అదో లోయ కనపసాల అదే నేను చెప్పను మా అమ్మ కొండకు పోతాను నిన్న చెప్పిన ఈరోజు పొద్దున్న నిన్న పోతా అంటే నువ్వు వద్దన్నావుమా మళ్ళీ ఈరోజు పోతానని పొద్దున్న చెప్పినట్టు ఊరక మా నాయన తెలిస్తే కేజీ కండ లేదు రక్తం లేదు బుక్కి వెళ్ళాల్సిన అవసరమా అని మా నాయనకి రియల్ చెప్పాల్సిన అవసరం ఏదైనా మొన్న ఉండి నేను టెస్ట్ చేయాలని మా నాయన నేను టెస్ట్ చేద్దామని పొద్దున్న నుంచి ఇంటికాడినే ఉన్నా బయటికి పోకుండా నైట్కి వచ్చిన మా నాయన ఆ రోజు నేను పొద్దున్న నుంచి ఇంటికా ఉంటే వచ్చి ఏం నాయన పొద్దున్న కంటారైతే అడిగాను వాళ్ళు నువ్వే లేవనైనా పొద్దున్న నుంచి నేను చెట్టు అంటే